నమస్తే, నేను సిరి. హైడ్రాకి పునాదులు వేసింది ఎవరు? కేసీఆరా లేకపోతే రేవంత్ రెడ్డా? ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడైతే మరి హైడ్రా గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైనాయి. దాని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, హైడ్రా అయితే ఇప్పుడు మనకి తెలంగాణలో ఎలా అయిందో మనం చూస్తున్నాం. అక్రమ కట్టాలు ఎలా కూల్చేస్తుందో చూస్తున్నాం. అదే ఇది ఎప్పుడు అంటే హైడ్రా గురించి కేసీఆర్ గారు అయితే ఎప్పుడో మాట్లాడారు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ మరి హైడ్రాకి పునాదులు వేసింది కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి? నోరు ఎవరిది పెద్దదైతే సమాజంలోకి వాళ్ళ వాయిస్ వెళ్తుందని అంటారు. అలాగే అసలు హైడ్రాకి సంబంధించి క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కానీ దానికి పునాదులు ఎప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు వేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది, ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. అసలు సిటీలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఒక్కడు కూడా ఉండటానికి లేదు. ప్రతి సర్కిల్కి కూడా స్పెషల్ స్క్వాడ్స్ని పెట్టి మొత్తం కూల్చిపడేస్తానని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. అసలు వాళ్ళ ప్రాజెక్టే నెక్స్ట్ ప్రాజెక్టు మూసీ ప్రక్షాళన, మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ బీఆర్ఎస్ పార్టీది. ఇన్ కేసు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కనుక సీఎం అయినట్టయితే కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైడ్రాని పెట్టి కూల్చివేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా, దానికన్నా పెద్ద ఎత్తున కూల్చేయడానికి కేసీఆర్ గారు అప్పుడే రెడీ అయ్యారు. ఆయన హైదరాబాద్లో ఉండేటువంటి ఆక్రమణ గురించి, తర్వాత అక్రమ నిర్మాణాల గురించి ఏమన్నారు అనేది చూద్దాం మన వాయిస్. 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయండి. అది 28,000 ఉన్నాయి సిటీలో అని చెప్తున్నారు. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని అది మూసీ ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడాయి. నంబర్ 1. కట్టదాచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్ గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. 28,000 అంటే కూల్చేదానికి మీడియా కూడా కోఆపరేట్ చేయాలి. 28,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి నాలాల మీద, మూసీ మీద కానీ ఇంకా ఇతరత్ర మీద కానీ. వాటిని నిర్దాక్షిణ్యంగా, మెర్సిలెస్గా, అంటే మానవత్వం కోణం నుంచి కూడా ఆలోచించకుండా కూల్చిపడేస్తాం, మేము సర్కిల్కి ఒక స్క్వాడ్ని పెట్టేసి కూల్చేస్తాం అని చెప్పి ఆయన చెప్పింది. ఎప్పుడు తెలుసా? 2022లో చెప్పాడు ఆయన. 2022లో చెప్పాడు, నిర్దాక్షిణ్యంగా మేము కూల్చేస్తాం, లేదంటే హైదరాబాద్ మునిగిపోతుంది వర్షాలు వస్తే అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట. మరి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ ఏమంటున్నాడు? ఇది కూల్చేసే ప్రభుత్వం మాది, నిర్మించే ప్రభుత్వం అని చెప్పేసి అక్కడ పోయి ఆక్రమణదారుని రెచ్చగొట్టి సోషల్ మీడియాలో, ఆయన సొంత సోషల్ మీడియా, ఆయన సొంత మీడియాలో ఏ విధంగా రెచ్చగొడుతున్నారు ప్రజల్ని. మరి కేసీఆర్ ఏం చెప్పాడు అంటే, కేసీఆర్ చెప్తున్న దానికి కేటీఆర్ గారు చెప్తున్న దానికి మధ్యలో పొంతనే లేదు, వైరుధ్యంగా వీళ్ళిద్దరు చెప్తున్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు? అక్రమ నిర్మాణాలు కూల్చివేయాల్సిందే, నిర్దాక్షిణ్యంగా కూల్చేయాల్సిందే, మీరు కట్టుకున్నా కానీ మీరు ఆస్తులు ఎప్పటికైనా కోల్పోతారని ఆయన చెప్తున్నాడు. ఆయన స్టాండ్ కదా, ఆయన పార్టీ చీఫ్, ఆయన బీఆర్ఎస్ పార్టీ చీఫ్, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన క్లియర్ కట్గా చెప్పారు ఆ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి, ఆయన స్టాండ్ ఏంటి. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాం. 28,000 చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సర్వే చేసి 20,000 అక్రమ నిర్మాణాలని ఐడెంటిఫై చేసింది. మరి ఆయనకన్నా ఎక్కువగా 8,000 ఐడెంటిఫై చేశారు వాళ్ళు అప్పుడు చేసినటువంటి సర్వేలో. 28,000 ఇల్లు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి ఆయన దగ్గర సర్వే రిపోర్ట్ ఉంది, కేసీఆర్ గారి దగ్గర. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా 8,000 ఇల్లు తగ్గించాడు. మరి ఎందుకు, ఏ పార్టీ స్టాండ్ ఏంటి అనేది అర్థమవుతుంది కదా. ఇప్పుడు మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ అనేటువంటి ప్రాజెక్టు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం
బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఇప్పుడు ఎందుకు చేస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుని చేపట్టారా లేదా? వాళ్ళు ఆ ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళు పునాదులు వేశారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు మరొకట. కేసీఆర్ గారి అభిప్రాయం ఒకటైతే కేటీఆర్ గారి అభిప్రాయం మరొకటి ఉంటుందా? అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ అదే ఆక్రమణ గురించి, అక్రమ నిర్మాణాల గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే పునరావాసం కల్పించి మేము అక్రమ నిర్మాణాలని తీసేస్తామని చెప్పారు. ఎవరైతే అక్రమంగా నిర్మించారో, లేదుగా అనాదిగా ఉంటున్నారో, 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారో నాలాల మీద లేదంటే ప్రభుత్వ భూముల్లో, వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాత మాత్రమే మేము వాటిని తొలగిస్తాము అని చెప్పారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్తో పాటు అవసరమైతే వాళ్ళకి భూమికి భూమి ఇచ్చి వాళ్ళని తరలిస్తాము వాళ్ళ అంగీకారం మేరకు అని చెప్పేసి మొన్న జరిగినటువంటి డిజిటల్ హెల్త్ కార్డు ఇష్యూ కార్యక్రమంలో ఆయన అనౌన్స్ చేశారు. అందరితో మాట్లాడతాము, అందరితో మాట్లాడి వాళ్ళ అంగీకారం మేరకే మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. దీని మీద రాద్ధాంతం చేస్తూ తెలంగాణని దోచేసినటువంటి 10 సంవత్సరాల పాటు కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఆరోపణలు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా, 1,00,000 కోట్లకు దోషేశారని. 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమించేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించారో అందుబాటులో లేదని చెప్పేసి ఆయనే చెప్తున్నారు కదా. ఫామ్ హౌస్లు ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కరికి? ఒకవైపు పేదలు వైపు నిలబడుతున్నాము అని చెప్తూనే మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నామం చేస్తే, ప్రభుత్వాన్ని పడగొట్టి రాజకీయపరమైన అనిశ్చితిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం తెలంగాణలో జరుగుతుంది. దానికి కేటీఆర్ గారు తన నోరుని పెద్ద చేసుకున్నారనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? చాలా క్లియర్గా మీరు భయపడద్దు, మీరు ఆందోళన చెందొద్దు, పేదలు నిరుపేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, న్యాయం చేస్తాం, మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ కనుక మీరు ఆక్రమణ కనుక తొలగించకపోతే మీ వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ మునిగిపోతుంది. ప్లస్ ఫామ్ హౌస్ల నుంచి వస్తున్నటువంటి నీళ్లు, మురికి నీళ్ళన్నీ, ఆ మురికి నీళ్ళన్నీ మీకే వస్తున్నాయి. ఆ మురుగులో బతకాల్సి వస్తుంది. మిమ్మల్ని అందరిని రెచ్చగొట్టి ఫామ్ హౌస్లను కాపాడుకునేటువంటి ప్రయత్నం కేటీఆర్, హరీష్ రావు, కేవీపీ రామచంద్రరావు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పేదలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అసలు దీని మూలాల్లోకి వెళ్తే దీన్ని తయారు చేసిందే, దీన్ని క్రియేట్ చేసింది, దీనికి ఆజ్యం పోసింది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కల్వకుంట్ల ఫ్యామిలీ. మరి ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే రాజకీయపరమైనటువంటి ఉనికి కోసం, రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ నేపథ్యం ఏంటి? తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్ను బేస్ చేసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఉద్యమం అప్పుడు ఏం చెప్పారు? దళిత ముఖ్యమంత్రిని చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారు కేసీఆర్ గారు అనేది అందరికీ తెలుసు, ప్రపంచాన్ని అందరికీ తెలుసు. 10 సంవత్సరాల పాటు బంగారు తెలంగాణ అని చెప్పేసి ఎవరు బంగారు తెలంగాణ చేశారు, ఎవరికి బంగారు తెలంగాణ అయిందో అందరికీ తెలుసు. ఉద్యమకారులు ఎవరిని అడిగినా చెప్తారు. రైతులే దాదాపు 6,500 మంది చనిపోయారు ఆత్మహత్య చేసుకొని కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఎందుకన్నా దారుణమైనటువంటి వ్యవహారం ఉంటుందా? ఆయన తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళకన్నా కూడా 6 రెట్లు ఎక్కువ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్న తర్వాత 2014 నుంచి 2023 వరకు 6,500 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. సో ఆయనేమో బంగారు తెలంగాణ అంటారు. నిరుద్యోగం పెరిగిపోయింది, వాళ్ళ ఇంట్లో ఏమో అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇవన్నీ అందరికీ తెలుసు కదా, ఉద్యమకారులు పదే చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మూసీ ప్రక్షాళన, సుందరీకరణ విషయంలో కూడా వాస్తవాలు ఏంటి, ఆ రోజు ఏం చెప్పాం, ఈరోజు ఏం చెప్తున్నాం అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్ని లేదంటే భావోద్వేగాల్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలి పార్టీ బలోపేత కోసం అని అంటే సమాజం ఏమైపోవాలి? సో కాబట్టి ఈ 2 నాలుకల ధోరణి ఏదైతే ఉందో, అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు అయితే ఇంతవరకు బయట రాలా, అది మీరు మాట్లాడాల హైడ్రాకి సంబంధించి. బట్ కేటీఆర్ గారు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తండ్రి కొడుకుల మధ్యనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.